వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, వారి యొక్క రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఆదాయం తక్కువగా కనబడుతూ ఉన్నది, ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే కొంత రాజపూజ్యం అంటే గౌరవం తక్కువగా కనబడుతూ ఉన్నది, అవమానం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఆదిలోనే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారికి గురుడు మే నెల 15వ తారీఖు వరకు 2వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 3వ స్థానమందు తామ్రమూర్తిగానే ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరంలో అనగా మార్చి 30వ తారీఖున అనగా ఈ 30వ తారీఖు మార్చి దగ్గర నుండి 12వ ఇంట అనగా ఏలిన నాటి శనేశ్వరుడుగా లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. రాహుకేతువులు మే నెల 21వ తారీఖు వరకు 12, 6వ ఇంట తామ్రమూర్తులు, ఆ తదుపరి 11, 5వ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఏలిన నాటి శని అనేటువంటిది మేషరాశి వారికి ప్రారంభం అవుతూ ఉన్నది ఈ సంవత్సరం లగాయతూ 7.5 సంవత్సరాల పాటు. అయితే మొట్టమొదటిగా 12వ స్థానమందు సంచారం చేయబోతూ ఉన్నటువంటి శనేశ్వరుడు లోహమూర్తిగా సంచారం చేస్తారు. అనగా రిజల్ట్ ఏదైనా సరే అది మంచైనా చెడైనా 25% to 30% మాత్రమే ఆయన ఇస్తారు. ఒక మంచి విషయం ఏంటి అంటే మేషరాశి వారికి మే 15, మే 21వ తారీఖు దాటిన తర్వాత నుండి 11వ స్థానానికి రాహు వెళుతున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. అనగా 100% ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్, లాభస్థానము అంటే గుడ్ రిజల్ట్, మంచి ఫలితము. కాబట్టి రాహు మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక గురుడు తామ్రమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నారు. తృతీయ గురుడు కూడా తామ్రమూర్తిగానే, ఆయన కూడా 25 to 30% బ్యాడ్ రిజల్ట్ ఇస్తారు. అనగా ఈ సంవత్సరంలో 2 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాహుకేతువుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. చాలా మంది అపోహపడేటువంటిది ఏంటంటే కేతువు పంచమ స్థాన స్థితి ఫలితం ఏంటి అని అడుగుతారు. అసలు ఎవరినైనా ఆ ఫలితం చెప్పే వాళ్ళని డైరెక్ట్ గా మీరు అడగండి, ఇందులో చూసి చెప్తున్నావు నువ్వు ఫలితం, కేతువుకి విడిగా గోచార ఫలితాలు ఎవరు రాశారు ఆ విషయం అడగండి, వాళ్ళు నీళ్లు నవ్వులుతారు. ఎంతసేపు ద్వాదశ స్థానగో ఫణి, తృతీయ స్థానగో ఫణి అని రాహువుని బట్టి ఫలితం చెప్పారు తప్పితే కేతువుకు ఫలితాలు గోచారంలో లేవు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి లాభరాహువే ఈ సంవత్సరం మొత్తము, ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం కాదు 18 నెలల పాటు మేషరాశి వారికి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఈ రాహు గ్రహం. కాబట్టి ఈ సంవత్సరం లగాయతూ ఏలిన నాటి శని ఉన్నా, ఈ సంవత్సరం లగాయతూ 2 సంవత్సరాల పాటు గురుబలం తగ్గినా కూడా రాహు లాభస్థానమందు స్థితిని పొందడం వల్ల శని గురుల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి రాహు ఉపశమనాన్ని కలిగిస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అలాగే అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో కందాయ ఫలాలు 6, 1, 4గా ఉన్నాయి. అందువల్ల మొదటి 3 నెలలు మిశ్రమమైనటువంటి ఫలితంగా ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి 3 నెలలు అనగా జూలై నుండి అక్టోబర్ వరకు అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. అలాగే చివరి 3 మాసాలు మరలా మిశ్రమంగా ఉంటాయి. భరణి నక్షత్రం వారికి కందాయ ఫలం 1, 2, 2గా ఉన్నది. అందుకని మొదటి 3 నెలలు బాగుంటాయి. అనగా మార్చి నుండి జూన్ వరకు ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. సంవత్సరం మొత్తం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉండేటువంటి వారికి కందాయ ఫలితాలు 4, 0, 0గా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం అంత బాగాలేదు ఈ కృత్తికా నక్షత్రం వారు, ఎందుకంటే మధ్యశూన్యము అంత్యశూన్యము వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ గ్రహస్థితి ప్రతికూలత ఉన్నది. అయితే ఏలిన నాటి శని ప్రభావము ఉన్నది, కానీ దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది మేషరాశి మీద, ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి. అసలు ఏ విధమైన ఫలితం ఇస్తారు శనేశ్వరుడు అంటే మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నది శాస్త్రం. అనగా ఇక్కడ మానసికమైనటువంటి సమస్యలు, బద్ధకం అధికంగా ఉండడం, ప్రతి పని వాయిదా వేసుకోవడం, స్థాన చలనానికి అవకాశం ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం, తేలిగ్గా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికలు ఉండడం,
బెట్టింగులు, జోదము ఇటువంటి వాటికి జోలికి పోయి ధనాన్ని కోల్పోవడం, నీలాపనిందలు రావడం, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, సంపాదన ఎక్కువే ఖర్చులు ఎక్కువగానే ఉంటూ ఉండడం, సంపాదించినటువంటి సంపాదనలో దాచిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఖర్చులు ఉంటూ ఉండడం, ఇటువంటి ఫలితాలన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తారు. అలాగే గురుగ్రహం అంతఃక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నది శాస్త్రం. అంటే బంధువర్గంతో, జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు రావడం, కుటుంబ కలహాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం, చదువరులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం. అయితే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి, విదేశాల్లో నివసించేటువంటి మేషరాశి వారికి ఈ ఉగాది దగ్గర నుండి ఫలితాలు బాగున్నాయి. రాహుగ్రహం తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ దేశాంతరవాసం చేసేటువంటి వారు, దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి వారు, వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో పుట్టినటువంటి వారిలో చాలా మందికి ఆన్ సైట్ ఆపర్చునిటీస్, విదేశాల్లో వెళ్ళి చదువుకోవడం ఇటువంటివి బాగా లాభిస్తాయి. అలాగే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. రాహు లాభస్థాన స్థితి సంచారము ఈ గురువు శనేశ్వరుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి బయటపడేస్తుందని చెప్పుకున్నాం. గోవాది గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. అనగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడం, నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధి, కోల్పోయిన అవకాశాలు తిరిగి పొందడం, సంఘంలో గౌరవ మర్యాదలు, సొంత ఇంట్లో ఉండాలి లేదా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ, సొంత వాహనం ఉండాలి, బంగారు వస్తువులు, ఆభరణాలు ఇటువంటివి కొనుగోలు చేయాలి అనేటువంటి కోరికలు నెరవేరడం, సంతానం కలగడం, దేశ విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందుతూ ఉండడం, ఇటువంటివన్నీ అవకాశం ఉన్నాయి. క్రీడల్లో, పోటీ పరీక్షల్లో మంచి విజయ అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ప్రత్యేకించి ఈ రకమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా మంది భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సంవత్సర వ్యాప్త ఫలితం చూసుకున్నప్పుడు అన్ని గ్రహాలని మనం పరిశీలన చేయాలి. కాబట్టి అటు శని గురులు ప్రతికూలంగా ఉన్నా, రాహు బలంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలని ఈ రాశి వారు పొందడానికై శనేశ్వర మూలమంత్ర జపం, శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య, ఇది మూలమంత్ర జపం. బీజాక్షరాలతో కాకుండా మూలమంత్రంతో 19,000 సార్లు జపాన్ని జయించి శనివారం నాడు నల్లటి హల్వా, నల్ల నువ్వులు, అలాగే నువ్వుల నూనె, నల్లటి గొడుగు, నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము, అలాగే ఉప్పు, నీలం రంగులో ఉండేటువంటి పుష్పాలు ఇటువంటివి దానం చేస్తూ ఉండడం ద్వారా ఈ శనేశ్వరుడి యొక్క చెడు ఫలితాల నుండి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారం ఆదివారం. అలాగే అనుకూలమైనటువంటి వర్ణము పొగరంగు. అదృష్ట సంఖ్య 3. స్వస్తి.